సో హైదరాబాద్లో ఒక 7 ఫ్లోర్స్ బిల్డింగ్ నేలమట్టమైంది. ఈ 7 ఫ్లోర్స్ బిల్డింగ్ అంతా కూడా పూర్తిగా అక్రమ కట్టడాలు. సో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పటికీ గతంలోనే పక్కన ఉన్నటువంటి రెసిడెన్స్ ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులకు కంప్లైంట్ చేశారు. కానీ మున్సిపల్ అధికారులు గతంలో వచ్చి ఆ బిల్డింగ్ని కేవలం సీజ్ చేశారు, కానీ ఎక్కడ కూడా డిమాలిష్ చేయలేదు. అప్పుడే డిమాలిష్ చేసి ఉంటే కనుక ఈరోజు ఈ స్థాయి ప్రమాదం జరిగి ఉండేది కాదనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. సో ఎక్కడైతే ఇన్సిడెంట్ అయిందో ఆ స్పాట్లో మనం ఉన్నాము. సో నేలమట్టమైనటువంటి 7 ఫ్లోర్స్ బిల్డింగ్ ఇదే. సో ఈ ఒక్క బిల్డింగ్ నేలమట్టం అవ్వడం వల్ల కేవలం ఈ ఇంపాక్ట్ దీని మీదే కాదు, పక్కన ఒక వైట్ ఫీల్డ్ అని చెప్పేసి గెటెడ్ కమ్యూనిటీ ఉంది. సో ఆ కమ్యూనిటీ సైడ్ వాల్స్ బార్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా డ్యామేజ్ అయిపోయినటువంటి విజువల్స్ మనం చాలా క్లియర్గా చూస్తున్నాము. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 5 ఫ్లోర్లకు కూడా దీని ఎఫెక్ట్ పడింది. పైన ఉన్నటువంటి 5th ఫ్లోర్ నుండి చూస్తే 1st ఫ్లోర్ వరకు కూడా వీళ్ళ ఉన్నటువంటి బెడ్రూమ్ వాల్స్ అన్నీ కూడా పూర్తిగా కొలాప్స్ అయిపోయాయి. లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి పరిస్థితి ఇదే అయితే రైట్ సైడ్ ఉన్నటువంటి బిల్డింగ్ పరిస్థితి ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి బిల్డింగ్ వైట్ కలర్ బిల్డింగ్ ఏదైతే ఉందో ఇది కూడా పూర్తిగా ఇల్లీగల్గా కన్స్ట్రక్ట్ చేస్తున్నటువంటి బిల్డింగ్. ఇది ఒక హాస్టల్ కోసం ఈ నిర్మాణం కంప్లీట్ అయినట్టు తెలుస్తుంది. సో దాని మీద కూడా ఈ బిల్డింగ్ ఎఫెక్ట్ పడింది. మొత్తం దాదాపు ఇక్కడ ఈ బిల్డింగ్కి సంబంధించి 4 ఫ్లోర్స్కి డ్యామేజ్ కూడా చాలా క్లియర్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఈ తరహా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అనేవి ఇటీవల కాలంలో హైదరాబాద్ సిటీలో ముఖ్యంగా షేర్లింగంపల్లి జోన్లో ఎక్కువగా ఉన్నాయి. సో గతంలోనూ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అనేక సార్లు వచ్చినటువంటి కంప్లైంట్స్ని బేస్ చేసుకొని అటు హైడ్రా టీమ్స్ని కూడా రంగంలోకి దింపి కొన్ని డిమాలిషెస్ చేశారు. కానీ ఇంకొన్ని ఇట్లాంటి బిల్డింగ్స్ యథేచ్ఛగా ఇట్లా ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ కూలిపోయినటువంటి బిల్డింగ్ కూడా దాదాపు 2 months నుండి ఎట్లాంటి కన్స్ట్రక్షన్ లేదని చెప్పేసి చెప్తున్నారు. జస్ట్ నిన్నటి నుండే మళ్ళీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. సో స్టార్ట్ అయినప్పటి నుండి అక్కడ ఉన్నటువంటి ఇంపాక్ట్ అంతా కూడా పక్కన ఉన్నటువంటి వాటి మీద పడి ఒక్కసారిగా నేలమట్టం అయిందని చెప్పేసి చెప్తున్నారు. సో ఇందులో 2 కూడా ప్రాణాలు కోల్పోయారు. వీళ్ళిద్దరూ కూడా ఇక్కడ లేబర్ వర్క్ చేస్తున్నారు, బీహార్కి సంబంధించినటువంటి వాళ్ళు. సో వాళ్ళ బాడీస్ని ఐడెంటిఫై చేసేందుకు కూడా అధికారులకి చాలా కష్టంగా ఉండింది. సో అధికారులు ముఖ్యంగా ఫైర్ సిబ్బంది చాలా కష్టపడి ఇక్కడ ఉన్నటువంటి బాడీస్ని ఐడెంటిఫై చేశారు. సో ఆ బాడీస్ని ఎట్లా ఐడెంటిఫై చేశారంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి VLC కెమెరాస్, విక్టిమ్ లొకేషన్ కెమెరాస్ అని చెప్పేసి ఒక కొత్త ఎక్విప్మెంట్ ఉంది. ఇట్లాంటి హోల్స్ ఏవైతే చిన్న చిన్న హోల్స్ ఉంటాయో ఇట్లాంటి హోల్స్లో కెమెరాస్ని పంపిస్తారు. ఆ కెమెరాస్ని పంపించి అక్కడ ఏదైనా హ్యూమన్ బాడీకి సంబంధించి కావచ్చు, అక్కడ హ్యూమన్ ఆనవాళ్ళు ఎక్కడైనా కనిపిస్తే ఇమ్మీడియట్లీ అది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మానిటర్లో అది రిఫ్లెక్ట్ అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని అధికారులు అక్కడ బాడీ ఉన్నట్టు ఐడెంటిఫై చేసి ఈ విధంగా 2 మృతదేహాలను కూడా బయటికి తీశారు. 2 కూడా బీహార్కి సంబంధించినటువంటి వాసులు. ఈ బిల్డింగ్ కొలాప్స్ అయినటువంటి టైంలో 2 కూడా అదే బిల్డింగ్లో ఉండి ఉన్నారు. సో వాళ్ళు ఏం పని చేస్తున్నారు, వర్క్ నడుస్తుందా లేదంటే వాళ్ళు రెస్ట్ తీసుకొని ఉన్నారా అనేటువంటి క్లారిటీ అయితే లేదు. సో ప్రజెంట్ వాళ్ళ 2 డెడ్ బాడీస్ని అయితే ఇక్కడ నుండి హాస్పిటల్కి అయితే పోలీసులు తరలించారు. అండ్ సేమ్ టైం ఇక్కడ ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ గురించి అటు హైడ్రా కమిషనర్తో పాటు మున్సిపల్ కమిషనర్ కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఎందుకంటే సరౌండింగ్స్లో ఉన్నటువంటి బిల్డింగ్స్ మనం చూస్తే 1 కాదు 2 కాదు, ఈ తరహా బిల్డింగ్స్ చాలా వరకు ఇదే రీతిలో అంటే 7 ఫ్లోర్స్, 7th ఫ్లోర్ పైన పెంట్ హౌస్, ఈ తరహా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్సే ఎక్కువగా ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా ఇప్పుడు ఐడెంటిఫై చేస్తాము, ఖచ్చితంగా డిమాలిష్ చేస్తాము అనేటువంటి ఒక హెచ్చరికనైతే ఇప్పటికే హైడ్రాతో పాటు మున్సిపల్ అధికారులు చెప్తున్నారు. సో ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయి, సో వీటన్నిటికీ సంబంధించి ఎట్లాంటి పర్మిషన్స్ టౌన్ ప్లానింగ్ నుండి వీళ్ళకి వస్తున్నాయి. సో ఇక్కడికి ఇన్స్పెక్షన్ కోసం వస్తున్నటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులు నిజంగానే వైలేషన్స్ని గుర్తించి వీళ్ళ పర్మిషన్స్ని రద్దు చేసి ఇట్లాంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ని డిమాలిష్ చేస్తున్నారా లేదంటే తూతూ మంత్రంగా వచ్చి వాళ్ళ దగ్గర ఏదైనా అమౌంట్ తీసుకొని కరప్షన్కి పాల్పడి పర్మిషన్స్ ఇస్తున్నారా అనేటువంటిది కూడా చూడాల్సింది. విడుదల శ్రీనివాస్తో మాదాపూర్ నుండి ప్రణీత, TV9.